आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో ఎస్ఐ కీర్తిరాజు మాట్లాడారు। గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగాలని సూచించారు। మండపాలను ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని, డీజే సౌండ్ వాడరాదని హెచ్చరించారు। విద్యుత్ శాఖ సూచనల మేరకు విద్యుత్ వినియోగించుకోవాలని, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు। మండపాల వద్ద సభ్యుల పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళ అధిక శబ్దం చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। తర్వాత మనం నిమజ్జనాన్ని తీసుకెళ్తాం। ఏ సందర్భాలలో మాది అంటే ఎలక్ట్రికల్గా మనం ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తాను। ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు వినాయక చవితి రోజు మనము వినాయకులను ఇక్కడి నుంచో వినాయక మనం తయారు చేసుకుని అక్కడిని తీసుకొస్తాం। ఎంత బాధ అనిపిస్తుంది, ఎట్లా మన ఫ్యామిలీలకు శోక సముద్రాన్ని మనం విధించిన వాళ్ళం అయితే। కాబట్టి ఎక్కడైతే కరెంటు వైర్స్ ఉంటాయో, ఒకవేళ మీరు తీసుకెళ్ళేటప్పుడు ఆ మండపాన్ని, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ లైన్స్ ఆనుకునే విధంగా ఉంటే, ఒకవేళ ఆన్తే అనిపిస్తున్నప్పుడు మీరు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమనేది పోనరా అని డ్రైవర్కి చెప్పకుండా ఆ విధంగా మరీ అజాగ్రత్త ఉండదు। కావాలంటే 5 నిమిషాలు లేట్ అయినా సరే, అర్ధ గంట లేట్ అయినా సరే, మనం అక్కడ ఆగి అవసరం అనుకుంటే ఆ సప్లై బంద్ చేసుకొని కరెంట్ బంద్ చేపిస్తాం మేము। మా లైన్ మీద నెంబర్ కూడా ఏరియా వైజ్గా అందరికీ మీకు కమ్యూనికేట్ చేస్తాము। అది బంద్ చేసిన తర్వాతనే మనం మూవ్ కావాలి। మీరు చూసుకుంటారు, మీరు మామూలు రాత్రి దానికి ఎవరు ఉండరు, పండుకోడు, చూసుకోడు, దానికి పూజ అవుతుంది। పూజ అయిన తర్వాత పూజ కింద ప్రసాదం నిండు తర్వాత పోతుందంట। ఇక్కడ ఉన్నా అంట, అది మరి నేను చూడలేదు। ఈసారి చూస్తే ఇస్తుంది ఇక్కడ వినాయక చవితి ఎట్లున్నా పక్కా 100% రాత్రి ఒక్కళ్ళు ఇద్దరు గణేష్ దగ్గర ఉండాల్సిందే। దాని మళ్ళా ఒక 2000కి 2000న్నరకి ఇప్పుడు పెద్ద మన నేయాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా పెద్ద గణేష్ని పెట్టేటోళ్ళు అక్కడ ఎట్లా మీరు పైసలు దండలు వేస్తారు, హుండీ ఉంటుంది, లడ్డు ఉంటుంది, ఇట్లాంటి దొంగతనాలు కూడా అవుతాయి। అది ఉన్నది ఒకటి ఆచారం, మనం దొంగతనం చేసిన లడ్డు పెట్టుకుంటే ఇట్లా మంచి అవుతుంది। లేకపోతే వాడు ప్రధాన మంచి దగ్గర ఈ చైన్లు కొట్టే, అది కొట్టే, దొంగతనాలు మీకు తెలియ అయిన తర్వాత మస్తు ఇష్యూ అవుతుంది। ఈ పలానా గణపతి దగ్గర పోయిందిరా అన్నది ఆ గణపతి ఇష్యూ అవుతుంది। అట్లా అక్కడ కొంచెం కెమెరాలో ఒక్కటి చూడండి, ఈ షార్ట్ సర్క్యూట్ అన్నట్టు కొంచెం అది ఎలక్ట్రికల్ ద్వారానే అవుతుంది। ఆడ మంట రాగానే తీసుకొచ్చి నీళ్లు చల్లు, ఆ నీళ్ళు చల్లినందుకు ఉన్న మంట కాక వీడి తప్ప 5-10 మంది అట్లాంటివి వేయద్దు। మీరు ఫస్ట్ 5 రోజులకు ఫోన్ చేయాలి। అయింది అంటే అది మట్టి వేసుడు, దాన్ని లేదు శాండ్ వేసుడు, దాన్ని అట్లా వేసి ఆర్పాలి। కానీ డైరెక్ట్ ఆడ మంట కనబడంగానే ఆడ పక్కన నీళ్ళు కనబడ్డాయి తీసి చల్లుతా, నేను ఆపుతా, నేను మొగోని పోటుగాని అంటే ఉండదు। చేస్తారు మళ్ళీ ఈ కొండలో ఒకటి వేస్తారు బయట కరెంట్కి, పొద్దున వేద్దాం, రాత్రికి వేద్దాం, పొద్దున తీసేద్దాం, పొద్దునంతా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ రోడ్ల మీద పెట్టకండి, కొంచెం ఆ ట్రాఫిక్కి ఇబ్బంది అయ్యేటట్టు గణేష్కి। ఆ మండపాలు కూడా మీరు ఈ వర్షాకాలం ఉన్నది, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, దాన్ని కొంచెం స్ట్రెంత్ ఉండేటట్టు గట్టిగా ఒకడు వాడు ఎవరైతే ఆ వడ్రంగులు ఉంటారో ఎవరు ఉంటారో ఆ మండపాలు వేసేటోళ్ళు కొంచెం బందోబస్తు మనకు ఆ వర్షం పడ్డా ఏం పడ్డా లోపలికి నీళ్ళు కారేటట్టు ఆడ ఉండకపోయేటట్టు అట్లా అది కరెక్ట్గా ఉండేటట్టు ఒక మంచి దానికి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళతోనే మండపాలు వేపియరు। తీసుకుపోయి ఏమన్నా మన వ్యాపారంలో పెట్టుకుంటే మంచి అవుతుంది, వీళ్ళే బయట వేపిస్తారు। అది అట్లాంటివి ఉన్నందుకు మీరు కొంచెం అట్లాంటి డబ్బులు ఉంటే ఒక 2000 పెట్టి కెమెరా పెట్టుకుంటారు మెయిన్గా పక్కా సీసీ కెమెరాలు। 1 వీక్ రికార్డింగ్ ఒక 2000-2500 వస్తున్నది। మీరు ఉన్నా లేకున్నా ఏం పోయినాయి ఏమున్నాయన్నది పక్కా మనకు రికార్డింగ్ ఉంటుంది, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ఆ సీసీ కెమెరాలు అయితే జర పెద్ద గణేష్ ఉన్నారు, చిన్న అంటే ఆ పిల్లలు వాళ్ళు ఏదో కట్టుకొని పోతారు ఉంటారు, కానీ పెద్దవి మెయింటైన్ చేసేటోళ్ళు ఇక అవి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మీకే వెళ్ళాలి, ఎన్ని ఉన్నాయి అట్లా మీరు మండపాలనే తీసుకుంటారు సార్।